వ్యూవర్స్ అందరికి అడ్వాన్స్లీ హ్యాపీ క్రిస్టమస్ టు వన్ అండ్ ఆల్. రైట్ నో ప్రజెంట్ అయితే మన నెల్లూరు విఆర్సి డౌనీ హాల్ చర్చ్ ఏదైతే ఉందో అక్కడికైతే వచ్చేసాం. క్రిస్టమస్ వేడుకల్లో భాగంగా అన్ని చర్చిలు అయితే ముందుగానే ముస్తాబ్ చేసి కళ్ళలాడిపోతూ ఉన్నాయి. సో ఇంటర్ఫేస్ చూస్తున్నారు, బ్యాక్ సైడ్ చర్చి ఎంత అమేజింగ్ గా ఉందంటే బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ క్రిస్టమస్ ని బేస్ చేసుకొని లోపల డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ తో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ఇందులో భాగంగా ఇవాళ ఈ విఆర్సి డౌనీ హాల్ చర్చి ఏదైతే ఉందో మనం అక్కడికి వెళ్ళేసి ఈ క్రిస్మస్ కి ఎలాంటి సెలబ్రేషన్స్ చేస్తారు అనేది ఇప్పుడైతే చూసేద్దాం. ఇంకెందుకు సార్, లెట్స్ గో. క్రిస్టమస్ వేడుకల్లో భాగంగా ముందుగానే ముస్తాబవుతున్నటువంటి చర్చిలన్నింటిలో కూడా ఇవాళ మనం చూసినట్లయితే నెల్లూరు విఆర్సీలో ఉన్నటువంటి ఈ డౌనీ హాల్ చర్చ్ ఏదైతే ఉందో ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ మనం చూసినట్లయితే ఎంతో అత్యద్భుతంగా జరుపుతూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ప్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా గ్రామీణ క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ క్యారల్స్, అదేవిధంగా జిల్లా జైలు సందర్శన, అంటే దీనికి సంబంధించి మన జిల్లా జైలులో ఉన్నటువంటి ఖైదీలని దర్శించి క్రిస్మస్ సందేశాన్ని మరియు పలహారాల్ని పంపిణీ చేస్తూ ఉంటారు. అయితే సండే స్కూల్ క్రిస్మస్ అనే ఒక ప్రోగ్రామ్ని, దాంతోపాటు క్యాండిల్ లైట్ సర్వీస్ అని, గాన జయంతి అని, క్రిస్మస్ ఈవ్ అని, యూత్ ప్రత్యేక కార్యక్రమం అని, వాచ్ నైట్ సర్వీస్ అని, దాంతోపాటు ఫైనల్గా బాప్తిజాలు కూడా తీసుకుంటూ చివరగా క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అందులో ఆరాధన పిలుపు, అందరూ కలిసి పాడడం, దానికి సంబంధించినటువంటి ప్రత్యేక గీతాలు, బైబిల్ని పఠనం చేయడం, ప్రార్థించడం, అందరూ కలిసి పాటలు పాడుతూ చక్కగా ఈ క్రిస్మస్ వేడుకలన్నీ జరుపుకుంటూ ఉంటారు. ఈ కానుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుంటూ ఉంటూ, అదేవిధంగా వాచ్ నైట్ సర్వీస్ అనేది జనవరి 1 ఏదైతే ఉంటుందో నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ దానికంటే ముందు రోజు 31వ తారీఖున రాత్రి 8:30 యువజన విభాగం వారిచే సౌలు పౌలు నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే దీంట్లో కూడా అందరూ కలిసి పాటలు పాడుతూ బైబిల్ని పఠనం చేస్తూ దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. అలాగే నూతన సంవత్సరం అంటే కొత్త సంవత్సరాన్ని ఆరంభిస్తూ దీనికి సంబంధించినటువంటి ఆరాధన పిలుపు ఏదైతే ఉందో అది కూడా చేస్తూ దానికి సంబంధించినటువంటి పాటల్ని పఠిస్తూ పాటల్ని పాడుతూ దేవుణ్ణి స్మరిస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కడా లేని విధంగా మన నెల్లూరు డౌనీ హాల్ చర్చి ఏదైతే ఉందో ఇక్కడ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ లైటింగ్ అంతా కూడా చాలా గ్రాండ్ గా వేసి అందరూ చక్కగా ఈ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మరొకసారి అందరికీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ తెలియజేస్తూ ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో కలుసుకుందాం. అండ్ దాని కీప్ స్మైలింగ్, కెమెరామెన్ రియాజ్ తో దినేష్.